సంసోనును ఎవరు చంపారు? పురుషులు చెప్తారా? సంసోనును ఎవరు చంపేశారో? సంసోను చనిపోవడానికి ప్రాముఖ్యమైన కారకులు ఎవరు? స్త్రీలు చెప్తారా? ఏంటంటే వాళ్ళు మా అమ్మే చెప్పారంటారా? ఇంకా ఎవరు చెప్తారు? సంసోను చనిపోవటానికి కారణం, సంసోనును ఎవరు చంపేశారు? సంసోను మహా గొప్ప బలవంతుడు, అవునా కదా? దాదాపుగా 10,000 మంది ఫిలిష్తీయుల సైన్యాన్ని కూడా జయించిన వాడు, అవునా కదా? ఒంటి చేత్తో మనం చూస్తాం అంతకుముందు 14వ అధ్యాయంలో, ఒత్త చేతులతో, ఏ ఆయుధము లేకుండానే ఒత్త చేతులతో కొదమ సింహాన్ని సైతం కూడా చంపేసిన వాడు. అంత మహా గొప్ప బలవంతుడు సంసోన్. గాడిద దవడ ఎముకతో కదా, ఒక గాడిద దవడ ఎముకతో, చచ్చిపోయిన గాడిద దవడ ఎముకతో 3,000 మందిని చంపేశాడట. 3,000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. అంత మహా గొప్ప బలవంతుడు. ఎంతమంది? మామూలు విషయాలు కాదు ఇవేమి. 3,000 మంది అంటే దాదాపు మాటల కొద్దిపాటి ఊరి జనం అంతా మీద పడ్డా అసలు ఏమాత్రం మొహంలో బెదురు భయం లేని వాడు సంసోన్. 3,000 మంది గుంపు కూడా వచ్చినా కూడా అవలీలుగా చంపేశాడట. 10,000 మంది ఫిలిష్తీయులను సైతం చంపగలిగిన వాడు. సింహాన్ని చూస్తేనే గుండె ఆగిపోద్ది. అట్లాంటి భయంకరమైన కొదమ సింహాన్ని సైతం కూడాను చేతిలో ఏ ఆయుధం లేకుండాని ఒత్త చేతులతోటే దాన్ని చీల్చి చెండాడిన వాడు సంసోన్. అంత గొప్ప బలవంతుడు సంసోన్. సంసోన్ యొక్క ఈ బలమంతా ఎక్కడిది? సంసోను బలం ఎక్కడదంటారు? లోక సంబంధమైనది కాదు. సంసోనుకున్న బలమంతా కూడా లోక సంబంధమైనది కాదు. సంసోనుకు ఉన్న బలమంతా దైవిక సంబంధమైనది. దేవుడిచ్చిన శక్తి అది. దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశం కొరకు, సంసోను పుట్టక ముందే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంసోను జన్మించక ముందే దేవునికి ఒక ఏర్పాటు ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశమును, ఆ ప్రణాళికను, ఆ ఏర్పాటును సంసోను నెరవేర్చాలి అని దేవుడు సంసోనుకు తగిన సామర్థ్యాన్ని గ్రహించాడు. మనందరి జీవితాలలో కూడా నువ్వు పుట్టక ముందే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, అనాదికాల సంకల్పము నాడే భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను చూశాడట. అప్పుడే దేవుడు నీ కోసం ఒక ప్లాన్ చేశాడు. నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా కోసం ఈ పని చెయ్యాలి, దేవుని మహిమ కొరకు ఈ కార్యం చేయాలని దేవుడు నువ్వు పుట్టక ముందే ఆయన ఒక ప్రణాళిక చేసుకున్నాడు. సంసోను విషయంలో కూడా దేవుడు అంత శక్తి, అంత బలము, దాదాపుగా భూమి మీద ఎవరికీ లేనంత ఆత్మశక్తిని, అనేక మంది శత్రువులను సైతము చంపగలిగినంత గొప్ప బలాన్ని దేవుడు సంసోనుకి ఇచ్చాడు. ఇచ్చి దేవుడు బాగా ఊహించుకున్నాడు సంసోను ఈ శక్తి చేత, ఈ బలము చేత నువ్వు గొప్ప నాయకుడు కావాలా, నా ప్రజలని ఇశ్రాయేలీయులను శత్రువుల చేతుల నుంచి నువ్వు విడిపించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజలను సంసోను శత్రువుల చేతుల నుంచి విడిపించాలి. అందుకోసం దేవుడు సంసోనుకు మహాశక్తిని, బలాన్ని ఇచ్చాడు. అయితే సంసోను ఆ దేవుని యొక్క మహా ఏర్పాటు నుంచి తొలగిపోయాడు. దేవుని యొక్క ప్రణాళిక నుంచి పక్కకు తొలగిపోయాడు. దేవుడు సంసోను కోసం ఏ గొప్ప గొప్ప కార్యాలైతే చేయాలనుకున్నాడో సంసోను వాటిల్లో నుంచి ముందే పక్కకు తొలగిపోయాడు, డైవర్ట్ అయిపోయాడు సంసోను. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు నీ పట్ల చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. కానీ చాలా పర్యాయాలు నువ్వే పక్కకు తొలగిపోతావు. ఆ దేవుడు నీ కోసం ఏదో ఘనకార్యం చేయాలనుకున్నాడు, నేను ఎంతో సింహాసనం మీద ఎక్కించాలనుకుంటాడు దేవుడు. కానీ చాలా పర్యాయాలు దేవునికి ఆ గొప్ప భాగ్యాన్ని నువ్వు అనుభవించక ముందే పక్కకు తొలగిపోయి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. ఆనాటి సంసోను కూడా అదే. దేవుడు ఎంతో ఉద్దేశించాడు. ఇలాంటి వ్యక్తులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. మరొక వ్యక్తి సౌలు కూడా. దేవుడు సౌలు పట్ల ఎంతో గొప్ప కార్యాన్ని తలంచాడు. కానీ సౌలు పక్కకు తొలగిపోవడం వల్ల ఆ తర్వాత దావీదును దేవుడు ఎన్నుకోవాల్సి వచ్చాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకున్న సంసోను జీవితం నుంచి ప్రాముఖ్యమైన విషయాలు. సంసోను ఎవరు చంపారు? కొంతమంది అన్నారు దెలీలా అన్నారు. దెలీలా అయినా కొంతమంది ఏమన్నారు? ఆ ఫిలిష్తీయులు ఉన్నారు. కొంతమంది ఆ స్తంభాలు లాగాడు. సంసోను ఇంతకు ఎవరు చంపారు? ఎక్కడ తెచ్చావు?
దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, దేవుడు నీ పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, అది నెరవేరకుండానే నువ్వు వెళ్ళిపోతున్నావు ఈ లోకం నుంచి అంటే అది ఎక్కడో భయంకరమైన ప్రమాదం నీ జీవితంలో ఉంది అని అర్థం. సంసోను మహా గొప్ప ప్రణాళికతో జన్మించిన వాడు భూమి మీద, మామూలు వ్యక్తి కాదు. అభిషేకించబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, దేవుడి కోసం అభిషేకించబడి ప్రతిష్ఠించబడిన సంసోను దేవుడు ఎన్నుకున్న ఆ పనంతా పూర్తి కాకముందే తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పూర్తిగా శత్రువుల చేతిలో నుంచి విడుదల కాకముందే సంసోను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కారణం ఏంటి అంటే సంసోను చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇంకేం పని చేస్తాడు చచ్చిపోయాడు? ఏమైనా చేయగలరు దేవుడి కోసం? చాలా మంది పాపంతో చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చి నువ్వేం సాధిస్తావు ఉంటావు, చచ్చిపోయింది నువ్వేం సాధిస్తావు, చచ్చాక ముందా చచ్చి ఏం సాధించలేము. సంసోను కూడా చచ్చిపోయాడు. ఏం సాధించాడు? తీసుకెళ్ళి బట్టి చేశాడు. కానీ చేయాల్సిన పని మాత్రం అట్లాగే మిగిలిపోయింది. దేవుడు కూడా సంసోను కోసం ఎంతో ప్లాన్ చేసుకున్నాడు. చాలా మంది తల్లిదండ్రులు కూడా బిడ్డల కోసం అట్లా ప్లాన్ చేసుకుంటాం. ఆ కుమారుని చేసుకుని బాగా చదివించాలా, వాడిని ఎంత ఉద్యోగంలోకి తీసుకురావాలా, అంత గొప్ప స్థాయిలోకి తీసుకురావాలా, నాకంటే గొప్పవాడు కావాలా, మంచి బంగళా, మంచి ఎట్లా ఎన్నెన్నో ప్లాన్లు చేసుకుంటాం. కానీ వాడు మాట వినకుండా పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, కొడుకో కూతురో, తండ్రి అనుకున్న ఆ కళలు నెరవేరుతాయా? నెరవేరవు. ఎందుకు? వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళిపోయారు, నెరవేరవు. ఎంత బాధపడతారు తల్లిదండ్రులు. దేవుడు కూడా సంసోను పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం ఉంది. కానీ సంసోను పక్కకి దారికి వెళ్ళిపోయాడు. దేవుడు అనుకున్న ఉద్దేశం అంతా సంసోను జీవితంలో నెరవేరలేదు. వేనండి చెప్తాను. సంసోను చనిపోవటానికి ప్రధానమైన కారణం, మనం అనుకున్నట్లుగా సంసోను యొక్క పతనానికి, సంసోను యొక్క నాశనానికి కారణం ఏ శత్రువులు కాదు. బలమైన ఇనుమును ఏదీ పాడు చేయలేదు తెలుసా? ఆ ఇనుముకు పట్టిన తుప్పే ఇనుమును పాడు చేస్తుంది. ఏం చేయలేదు ఇనుమును? ఏ వస్తువు ఏమీ చేయలేదు ఇనుమును. ఇనుము అంత గట్టిది, శక్తివంతమైనది. కానీ ఆ ఇనుముకు పట్టిన తుప్పు ఏం చేస్తుంది? ఇనుముని తినేస్తా 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 ఉంటుంది. తుప్పు పట్టింది ఏమైపోద్ది? ఓ రకనే పాడైపోద్ది. సంసోను కూడా మహా గొప్ప బలవంతుడు. 10,000 మంది శత్రువులు వచ్చినా, 3,000 మంది ఒక్కసారిగా మీదకు వచ్చినా అవలీలగా వాళ్ళను జయించగలడు. అంత బలవంతుడు సంసోను. అంత బలవంతుడైన సంసోను పతనం కావడానికి కారణం ఏ ఒక్క స్త్రీ కాదు, ఏ శత్రువులు కాదు, ఎవరూ కాదు. చాలా పర్యాలు మనం కూడా ఏమనుకుంటామంటే, నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నా వాళ్ళో, నా బంధువులో, నా కుటుంబీకులో, ఫలానా వాళ్ళు అనుకుంటాం. ఎప్పటికీ కానే కాదు. నీ జీవితం ఈరోజు నష్టంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నాశనంలో ఉన్నా, అవమానంలో ఉన్నా, మోసపోయినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దానికి కారణం ఒకటి ఉంటుంది. అది తెలుసుకోవాలి. సంసోను కూడా మరణానికి పోయాడు, మరణాన్ని అంచున ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు సంసోనుకు అర్థమైపోయింది, నా చావుకు కారణం ఎవరు? దలీలానా? దలీలా మోసం చేసిందా? శత్రువులు చంపబోతున్నారా? ఎవరు నా చావుకు కారణం? సంసోను మరణానికి కారణం ఎవరు? ఈరోజు నా జీవితంలో నష్టపోవడానికి, కష్టాలు పాలు కావడానికి, మోసపోవటానికి కారణం ఎవరు? చూడండి చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 16వ వచనం. సంసోను యొక్క మరణానికి కారణం ఎవ్వరూ కాదు. సంసోను యొక్క మరణానికి కారణం సంసోనే. ఎవరు? సంసోను యొక్క చావుకు కారణం సంసోనే. సంసోను యొక్క జీవిత పతనానికి కారణం సంసోనే. సంసోను దేవుని ఏర్పాట్ల నుంచి తొలగిపోవటానికి కారణం సంసోనే. ఎవరికీ తెలియని సీక్రెట్ సంసోనుకు, దేవుడికి మాత్రమే తెలుసు. ఏం చేశాడు? సీక్రెట్ను ఏం చేశాడు చెప్పండి? సంసోను యొక్క పతనానికి కారణం సంసోను యొక్క నోరు. ఏం చేశాడట? ఆమెకు చెప్పడం లేదా? అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళగత్తి రాలేదు,
నాకు క్షౌరము చేసినడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెనో. ఎవరు చెప్పారు తన చావు కదా? ఎవరు చెప్పారు తన యొక్క చావు రహస్యం? ఎవరు చెప్పారు చెప్పండి? తన చావు ఎక్కడుందో, తన బలం ఎలా పోతుందో, తన చావు యొక్క రహస్యం ఎవరు చెప్పుకున్నారు? నీ చావు నువ్వే తెచ్చుకున్నావు. నోరు ఏం చేశాడు? నోరు తెరిచి చెప్పకూడని వాళ్ళకు నువ్వు సీక్రెట్ చెప్పేశావు. నీ నోరే. జాగ్రత్త వినండి. సంసోను యొక్క చావుకు కారణం సంసోనే స్వయంగా తనంతట తనే నోరు తెరిచి చెప్పాడు తన చావు గురించి. ఇంకేమైపోయింది చెప్పండి? తన యొక్క ప్రాణానికి, తన యొక్క బలానికి కారణం ఏదైతే ఉందో, ఆ మర్మం ఏదైతే ఉందో, ఆ సీక్రెట్ ఏదైతే ఉందో, ఆ సీక్రెట్ను నోరు తెరిచి తను చెప్పేశాడు. ఇప్పుడు అంత ముందు వరకు ఎవరు ఏం చేయలేకపోయారు. చేశారా? 10,000 మంది వచ్చినా, 3,000 మంది వచ్చిన సంసోను ఏం చేయలేకపోయారు. ఎందుకంటే సంసోను యొక్క బలం ఎక్కడుందో వాళ్ళు ఎవరికి తెలియలా. సంసోను యొక్క వీక్నెస్ ఏంటో వాళ్ళు ఎవరికి తెలియలేదు. తనకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు? సంసోనికి మాత్రమే తెలుసు తన బలం ఏంటో, తన బలహీనత ఏంటో. ఇప్పుడు తన యొక్క బలం, తన బలహీనత ఏం చేశాడు? తనే నోరు తెరిచి మరి ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్పేశాడు. ఇప్పుడు చెప్పండి, తన చావు కారణం ఎవరు? తను చెప్పలేదు అనుకోండి. అసలు నోరు తెరిచి ఆ విషయం సంసోను చెప్పలేదు అనుకుందాం, చచ్చిపోతాడా? నోరు తెరిచి సంసోను అసలు ఆ విషయం చెప్పలేదు. నా తలను క్షౌరం చేస్తే నాలో నుంచి బలం పోతుందనే వాస్తవం చెప్పలేదు సంసోను. పోద్దా? చచ్చిపోతాడా? ప్రాణం పోయేదా? ప్రాణం పోదు, పోయేది కాదు. దేవునికి సంసోనుకు మధ్య ఒడంబడిక అది పుట్టినప్పుడే. నువ్వు చచ్చిపోయే వరకు నీ తల వెంట్రుకలు క్షౌరం చేయించుకోకూడదు, మద్యపానము ముట్టుకోకూడదు, అపవిత్రమైనది తినకూడదు. ఇలాంటి 3 కండిషన్స్ ఉన్నాయి వాళ్ళ జీవితంలో దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడానికి. సంసోను ఆల్రెడీ ఆ మొదటి 2 కొంచెం దాటి వచ్చాడు. ఇది ఫైనల్, చివరిది చెప్పేశాడు. చెప్పకూడని సీక్రెట్ని ఏం చేశాడు? చెప్పేశాడు. గుర్తుంచండి, చాలా పర్యాయాలు కుటుంబమైనా, నీ వ్యక్తిగత, నీ జీవితమైనా అది నాశనం కావటానికి ఎప్పుడు, నష్టపోవడానికి ఎప్పుడు బయట వాళ్ళు అసలు కారకులు కానే కాదు. నువ్వు అసలు ఆమెకు సీక్రెట్ చెప్పకపోతే ఆమె నేను ఏమైనా చేస్తా? దలీలా నీ దగ్గరే ఉంటుంది, దలీలా ఇంట్లో నువ్వు ఉంటున్నావు. అసలు నువ్వు ఆ సీక్రెట్ చెప్పలేదని ఆమెకు నీ ప్రాణం పోద్దా? ప్రాణం పోద్దా? కానీ నువ్వేం చేసావు? ప్రాణం యొక్క రహస్యం ఏంటో చెప్పేశావు. ఇప్పుడు నేను ఫిలిష్తీయులు వాళ్ళు చంపడం కాదు, ఎవరు చంపుకున్నారు? నువ్వే సీక్రెట్ చెప్పి చావుకు డోర్లు తెరిచావు. దలీలా చంపడం కాదు. నువ్వు సీక్రెట్ ఎవరికి చెప్పలేదనుకో, 10,000 మంది ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చినా వాళ్ళు నిన్నేమీ చేయలేరు. దలీలా లాంటి వాళ్ళు ఎంతమంది నీ మీదకి వచ్చినా వాళ్ళు కూడా నిన్నేమీ చేయలేరు. ఎందుకు? ఆ రహస్యం ఏంటో, ఆ శక్తి ఏంటో, నీ వీక్నెస్ ఏంటో, నీ స్ట్రాంగ్ ఏంటో, నీ బలం ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వేం చేసుకున్నావు? నీ అంతట నువ్వుగా నీలో ఉన్న బలం ఏంటో, నీలో ఉన్న బలహీనత ఏంటో నువ్వు ఓపెన్ అయిపోయావు. నోరు తెరిచి నువ్వు చెప్పకూడని వాళ్ళకి చెప్పావు. గుర్తుపెట్టుకోండి, ఇది సంసోను యొక్క జీవితంలో, సంసోను యొక్క మరణానికి, సంసోను యొక్క చావుకు కారణం ఎవరో తెలుసా? ఎవరు కాదు, సంసోనే. ఎవరు? చాలా పర్యాయాలు గుర్తుపెట్టుకోండి. మీరు మంచి వాళ్ళే, మీరందరూ మంచి వాళ్ళే. చాలా పర్యాయాలు అంటాం, అన్న నన్ను వాడు మోసం చేశాడన్నా, అన్న నన్ను వీడు మోసం చేశాడన్నా, అన్న వాడు నన్ను అన్యాయం చేశాడన్నా. పచ్చి అబద్ధాలు అవి. అవన్నీ నమ్మదగిన మాటలు కానే కాదు. నిన్ను ఎవరు నీ ప్రమేయం లేకుండా, నీకు ఇష్టం లేకుండా నిన్ను ఎవరూ మోసం చేయలేరు. సంసోను చావుకు సంసోను యొక్క ప్రమేయం లేకుండా సంసోనును ఎవరూ చంపలేరు. చంపగలరా? మోసం అంటే ఏంటి తెలుసా? నీకు తెలియకుండా నీ దగ్గరున్న వాటిని దొంగిలించటం, నీ ప్రమేయం లేకుండా, నీ ఇష్టం లేకుండా, నీకు తెలియకుండా నీ దగ్గరున్న వాటిని దోచుకుపోవటం, దొంగతనాలు చేయటం. నీకు తెలిసి నువ్వు చేస్తే అది మోసం కాదు ఎప్పటికీ. ఇప్పుడు సంసోను జీవితాన్ని ఆమె ఏమి మోసం చేయలేదు. మోసం చేసిందా? నువ్వే ఏం చేసావు? నువ్వే నోరు తెరిచి మరి నీ సీక్రెట్లు అని చెప్పావు.
గుర్తుపెట్టుకోండి, ఇది జీవిత సత్యం. నీ కుటుంబ విషయంలోనో, నీ వ్యక్తిగత జీవిత విషయంలోనో ఏదైతే నీ బలం ఉందో, ఏదైతే నీ బలహీనత ఉందో, అది నువ్వు ఎక్కడైతే నోరు తెరిచి చెప్తావో రేపు వాళ్ళు నీకు శత్రువులుగా మారిపోయే ప్రమాదం ఉంది. సంసోను ఆమె ఏమడిగిందో తెలుసా? చూడండి 15వ వచనంలో, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు చెప్పుచున్నావు? కండిషన్స్ ఉండేది ఎప్పటికీ ఫేక్ లవ్. కండిషన్లు పెట్టేది నిజమైన ప్రేమ ఎప్పటికీ కానే కాదు. ఆమె అన్నది, నిజంగా నేనంటే నీకు ప్రేమ ఉంటే, నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉంటే, నీ బలం ఎక్కడుందో నాకు ఎందుకు చెప్పట్లా? నువ్వు చెప్పట్లేదంటే అర్థం ఏంటి? నేనంటే ఇష్టం లేదు, నేనంటే ప్రేమ లేదు. ఇప్పుడు సంసోను ఏం చేయాలనుకున్నాడు? నువ్వంటే నాకు ఇష్టమే అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. నువ్వంటే నాకు ప్రేమ ఉంది అని ప్రూవ్ చేయడం కోసం తన చావు రహస్యాన్ని తనంతట తానే బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు పతనమైంది? ఎవరి కోసం? చెప్పకపోతే ఆయన కొంపలు మునిగిపోయాయి. సంసోను, దేవుడు నిన్ను దానికోసం ఉంచింది, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం నువ్వేమైపోయావు? కండిషన్స్ అప్లై అండి. ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఏమంటారు తెలుసా? కండిషన్స్ అప్లై అంటారు. ఏమి కూడా అప్లై చేసింది. సంసోను ఇరుక్కుపోయాడు. గుర్తుపెట్టుకోండి, దెలీలా సంసోను దగ్గరికి వచ్చింది. ఆ అధ్యాయంలో మనం చూస్తే 16వ అధ్యాయం 5వ వచనంలో డబ్బు కోసం వచ్చేసిందట సంసోను దగ్గరకు. దేనికోసం? డబ్బు కోసం. ఎంతో తెలుసా సంసోను రేటును? సంసోను ఎంత రేటుకు కుదిరించుకుందాం? 1100 వెండి నాణేలు, అంటే 1100 వెండి నాణేలు సంసోను అప్పగిస్తే ఆమెకు అప్పచెప్పే లంచం 1100 వెండి నాణేలు. యేసుప్రభు వారికి ఎన్ని వెండి నాణేలు తెలుసా? 30. యేసుప్రభు వారికి ఎంత విలువ కట్టారు అనుకున్నారు? 30 వెండి నాణేలే. యేసేపుకి ఎన్ని? 20. యేసేపుకు అంత 20, 30. సంసోనుకి ఎన్ని? అంటే సంసోను యొక్క కెపాసిటీ అంటే అర్థమైందా ఇప్పుడు? సంసోను మహా గొప్ప బలవంతుడు కాబట్టి 1100 వెండి నాణేలు ఇస్తాం సంసోను అప్పగించ. ఆ డబ్బు కోసం ఆమె సంసోను దగ్గరికి వచ్చింది. చూస్తుంది, అవకాశం చూస్తుంది. ఆమె ప్రేమ చూపించేట్లుగా చూపించింది, కానీ మనసులో సంసోను అప్పగించాలని ఆలోచన. పాపం సంసోను ఇష్టపడ్డాడు, కానీ తను ఆమెతో కలిసి కుటుంబంలో ఉంటున్నాడు. కానీ ఆమె అడుగుతూ వస్తుంది. ఆ అధ్యాయం అంతా కూడా నీ ప్రాణం తీయాలంటే ఏం చేయాలని. ఇప్పుడు బుద్ధి ఉండదు సంసోనుకో. ప్రేమించేది ప్రాణం తీయాలని కోరుకుంటుందంటే అర్థం ఏంటి? ప్రేమించేది చావు కోరుకుందని అర్థం ఏంటి? అది ప్రేమ కాదని అర్థం. కానీ సంసోను 2 సార్లు 3 సార్లు అబద్ధాలు చెప్పాడు. మళ్ళీ చివర్లో కండిషన్స్ పెట్టింది. నీకు నిజంగా నేనంటే ప్రేమ ఉంటే, నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే, నీ బలం ఏంటో చెప్పు, నీ సీక్రెట్ ఏంటో చెప్పు అనేటప్పటికీ, నువ్వంటే నాకు ఇష్టం ఉంది, నువ్వంటే నాకు ప్రేమ ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి ప్రామిసులు, ఎట్లాంటి కండిషన్స్లు ఎప్పటికీ ఇవి నమ్మదగినవి కానే కాదు. సంసోను ప్రూవ్ చేసుకోవాలంటున్నాడు. నువ్వంతే నాకు ప్రేమ, ప్రాణం అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఏదైతే దేవుడు వద్దు అని చెప్పాడో ఆ మర్మాన్ని నోరు తెరిచి ఏం చేశాడు సంసోను? చెప్పేశాడు. అంతే, చెప్పటమే ఆలస్యం. వెంటనే ఎవరికి కబురు పెట్టాలో వాళ్ళకి కబురు పెట్టింది. ఎవరు రావాలో వాళ్ళు వచ్చారు, ఎవరు పట్టుకోవాలో వాళ్ళు పట్టుకున్నారు. ఏమైపోయింది బలం అంతా? పట్టుకున్నారు, తీసుకెళ్లారు, చంపేశారు. ఎక్కడ పోయింది నీ ప్రాణం అంతా తెలుసా? నీ నోరు. ఏది చెప్పకూడదన్నారో దేవుడు, ఏ విషయం సీక్రెట్గా ఉంచాలో నువ్వేం చేస్తావు? అందుకే చాలాసార్లు జాగ్రత్త. సామెతల గ్రంథంలో చాలా పర్యాలు సొలొమోను అంట, నోటిని జాగ్రత్తగా ఉంచుకో, నీ మాటలు జాగ్రత్తగా ఉంచుకో, అవి కుటుంబాలను, జీవితాలను కూల్చివేస్తాయి. సంసోను యొక్క నిండు జీవితం పోవటానికి కారణం సంసోను నోరు తెరచి పలకకూడని మాటలు చెప్పేశాడు. మనుషులు చూడండి, సంసోను దగ్గర ఆమె ఎంత ప్రేమగా నటించిందో. చాలా మనుషులు మెట్లుగా ఉంటాం. ఒకరోజు ఒక రాకుమారుడు అడవికి వేటకెళ్ళాడట. ఒకడే అడవికి వేటకు వెళ్ళాడు.
వేటాడాడు, ఏమీ దొరకలేదు. చివరికి దారి తప్పాడు అడవిలో. దారి తప్పి ఎటు పోవాలో తెలియట్లేదు. తీర ఎటో ఒకటి మార్గం చూసుకుంటూ పోయేటప్పటికి ఒక దారి కనపడి ఆ దారిని వెళ్తా ఉంటుంటే ఆ దగ్గరలో పెద్ద పులి ఒకటి కనపడింది. ఆ పెద్ద పులిని చూడటం ఆలస్యం, గుండె జారిపోయినంత పని అయిపోయింది. పెద్ద పులిని చూశాడు, పులి కూడా ఎన్న చూసింది. ఇక పులి తరమటం మొదలు పెట్టింది. ఏం చేస్తాడు, పక్కన ఎవరూ లేరు, దాన్ని ఎదిరించి పోరాడే శక్తి లేదు. బాగా ఆకలితో ఉన్నాడు. పరిగెత్తాడు. ఎంత దూరం పరిగెత్తినది వస్తూనే ఉంది. ఇంకా లాభం లేదని చెట్టు ఎక్కలేదు పులి అనుకుని దెబ్బదబ్బ ఒక చెట్టు ఎక్కాడు. ఆ పులి చెట్టు ఎక్కలాక కిందనే ఉంది. అమ్మయ్య, ఎటనో పులి నోట్లోంచి నేను కాపాడబడ్డాను అని ఎట్లా పైకి చూశాడు. పైన ఒక ఎలుగుబంటి ఉంది చెట్టు మీద. ఏముంది? పైన ఒక ఎలుగుబంటి చెట్టు మీద ఉంది. ఇప్పుడు అయ్యగారి పరిస్థితి చెప్పండి. కిందకి దిగితే పులికి ఆహారం అయిపోతాడు. అలాగని చెట్టు మీద ఉంటే ఎలుగుబంటికి ఆహారం అయిపోతాడు. చేసేది ఏముంది ఇప్పుడు? కొంతమందికి చావు తెలివితేటలు ఉంటాయి తెలుసా? చావు తెలివితేటలు అంటే ఏంటి? చచ్చిపోయే ముందు ఏదో ఒకటి చేయటం. ఈయన కూడా ఏ దిక్కు లేక చావు తెలివితేటలు ఉపయోగించి ఎలుగుబంటి కాళ్ళు పట్టుకున్నాడు. ఏం చేశాడు? ఎలుగుబంటి కాళ్ళు పట్టుకున్నాడు. పాపం ఆ ఎలుగుబంటి కూడా ఆకలితో ఉంది. కాళ్ళు పట్టుకునేటప్పటికీ పాపం ఆ ఎలుగుబంటి కొంచెం మనసులో జాలి అనిపించింది. ఏమనిపించింది? జాలి అనిపించింది. ఈ మనిషి నా ఇంటి నీడకు వచ్చాడు, ఈ మనిషి నా ఇంటి ఆశ్రయానికి వచ్చాడు, నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి ఈ మనిషి నేను కీడు చేయకూడదు. ఏం చేయకూడదు? జంతువుల్లో చూసారా ఎంత న్యాయం ఉందో? ఆ మృగాల్లో కూడా ఎంత న్యాయం ఉందో? ఈ మనిషి నా ఇంటి నీడకు వచ్చాడు కాబట్టి, ఇతడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి, నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి నేను ఈ వ్యక్తి కీడు చేయకూడదు అనుకుందట. పాపం ఎలుగుబంటి ఆ మనిషిని ఏమనట్లా, కొంచెం నమ్మకం కలిగింది. అమ్మయ్య, ఇప్పుడు బాగా పాపం అతను అలసిపోయి ఉన్నాడుగా, అట్లాగే ఉన్నాడు. ఎలుగుబంటి అనుకుంది, పాపం ఇతడు ఈరోజు నా ఇంటి నీడకు వచ్చాడు కాబట్టి ఇతను ఆకలి తీర్చాడు అనుకుని ఆ చెట్టు పై కొమ్మిది ఒక తేనె తెట్టుంటే ఆ తేనె అంతా తీసుకొచ్చి పిండి నోట్లో పోసింది. బాగా తాగాడు హాయిగా. తిన్న తర్వాత మనిషి సాధారణంగా నిద్ర వచ్చింది. నిద్ర వస్తూ ఉంది. ఆ చెట్టు కొమ్మల మీద ఆడబడుకుంటాడు. ఆ ఎలుగుబంటి పడుకొని కొమ్మల మీద పడుకో అన్నట్టుగా చేయి మీద వేసింది. హాయిగా జాకుంటుందో 2 గంటలు హాయిగా పడుకున్నాడు. ఇతను నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతుంటే కింద పులి చూస్తూనే ఉంది. నువ్వు ఎంతసేపు చెట్టు మీద ఉంటావు, ఉండు, నువ్వు కిందకి రాకపోతావా, నేను నిన్ను తినకపోతానని కింద పులి చూస్తా ఉంది. పులి మాట్లాడుతుంది ఎలుగుబంటితో, అతడు మనిషి, అతను నమ్మకూడదు. నువ్వు నేను ఇద్దరం అడవి జంతువులం, మనం మృగాలం, వాడిని కిందకు డొల్లిచ్చాయి. నిద్రపోతున్నాడు, కిందకు డొల్లిచ్చాయి. నేను సగం తింటా, నువ్వు సగం తిందు కానీ మనుషులు నమ్మొద్దు అని పులి చెప్తా ఉంది. ఎలుగుబంటి అంటోంది, లేదు ఇతడు ఈరోజు నా ఇంటికి, నా ఆశ్రయానికి, నా నీడకు వచ్చాడు, అందులోనూ నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి ఇతను నేను కీడు చెయ్యను అన్నది. పులి ఎంత వారించినా ఎలుగుబంటి వినట్లేదు. అది దాని నిజాయితీ. అయిపోయింది. 2 గంటల తర్వాత అయ్యగారు నిద్రలేసారు. చూస్తే ఇంకా పులి ఆడే ఉంది. పాపం ఎలుగుబంటి కూడా అలాగే కూర్చొని దానికి నిద్ర వస్తుంది. అప్పుడు నువ్వు పడుకో, నేను చూస్తానన్నాడు. సరే, పాపం ఎలుగుబంటి కూడా పడుకుంటుంది. జంతువులు చాలా తెలివిగా ఉంటాయి. మనుషులు ఎంత నమ్మినప్పటికీ కూడా అవి ఉండే జాగ్రత్తలు ఉంటాయి. ఈ ఎలుగుబంటి నిద్రపోతున్నట్టు కొంచెం నిద్రపోతుంది, కునుకు పడుతుంది, చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది ఏం జరిగేది. అప్పుడు పులి అంటుంది, ఆ ఎలుగుబంటి నెట్టే, అది నిద్రలేసిన నిన్ను చంపేసిద్ది. ఆ ఎలుగుబంటిని కిందకి నెట్టేస్తే నేను దాన్ని తినేస్తా, నా ఆకలి తీరిపోద్ది, అప్పుడు నేను వెళ్ళిపోతా, నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు అని పులి చెప్పేటప్పటికి మనిషికి అనిపించింది, నిజమేగా, పులి ఆకలి తీరిపోతే అది దాని దారిని అది వెళ్ళిపోద్ది, నేను ఇక హాయిగా నా రాజ్యాన్ని నేను పోవచ్చు అని నిద్రపోతున్న ఎలుగుబంటిని డెమ్ము నెట్టేశాడు కిందకి. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత ఎవరికి ఉందంటారు? తన ప్రాణాన్ని కాపాడి, తన ఆకలి తీర్చి, తన అవసరాలు తీర్చి, తనకు సేద తీరిస్తే ఇప్పుడు అలాంటి ఎలుగుబంటికి మనిషి ఏం చేశాడు? అవునా కదా? దెలీలాకు కూడా ఏ దిక్కు లేనప్పుడు ప్రపంచమంతా ఆమెకు భయంకరమైన ఒక ముద్ర వేసింది. అలాంటి ముద్ర వేసినప్పుడు ఆమె జోలికి ఎవరూ రాకుండా సపోర్ట్గా నిలబడి సంసోను ఉన్నంత వరకు ఆమెను పల్లెత్తి మాట అనలేకపోయారు. అంత అండగా సంసోను నిలబడితే ఇప్పుడు ఆ సంసోన్ని ఏం చేసింది? చంపటానికి, ప్రాణాలు తీయటానికి సిద్ధపడింది. మనుషుల యొక్క వక్ర బుద్ధి మేలు పొందిన తర్వాత అలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎలుగుబంటిని నెట్టేశాడో
అది కొంచెం యామరపాటుగా ఉండి డొలుతూ ఒక్కసారిగా పైన ఒక కొమ్మ పట్టుకుంది. అప్పుడు అనుకుంది, మనిషికి మేలు చేస్తే మనిషి మళ్ళీ మేలు పొందుకున్నాక తిరిగి కీడు చేస్తాడు. జంతువులకైనా న్యాయం ఉందేమో కానీ మనుషులకు న్యాయమే లేదు అని అక్కడి నుంచి ఇట్లాంటి వాడిని చంపిన విలువ తక్కువ అనుకుని వెళ్ళిపోయిందట. గుర్తించండి, ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటారు. మేలు పొందుకున్న తర్వాత కీడు చేసే వల్లంగా ఉన్నామా? సంసోను తన నోరు తెరిచి చెప్పకూడని వ్యక్తులకు తన సీక్రెట్ చెప్పి తన ప్రాణానికి తనే ఏం తెచ్చుకున్నాడు? నష్టాన్ని తెచ్చుకున్నాడు సంసోను. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం భాగం 2వ వచనం కూడా చివరి లైన్ చదువుదాం. ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయను, అట్టివాడు తన హృదయంలో యెహోవా మీద కోపము ఉంచుకొనును. తెలుగులో ఆ 3వ వచనం వేరుగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఆ 2వ వచనం 2వ లైన్ 3వ వచనం మొదటి లైన్ కలిపి ఉంటుంది. సరే, అది విభజనలో వచ్చిన మార్పులు, అవి ట్రాన్స్లేషన్లో వేరండి. దేవుడు అన్నాడు, ఒకని ప్రవర్తన, మూర్ఖపు ప్రవర్తన వానిని ఏం చేస్తట? వానిని తారుమారు చెయ్యను. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, ఏం చేస్తుందంటే ఒకని మూర్ఖపు ప్రవర్తన వానిని, ఇంగ్లీష్లో ఉంటుంది, నాశనము చెయ్యను. ఒకని మూర్ఖపు ప్రవర్తన వాణిని నాశనము చేయను. నాశనం అయ్యాక వాడు అనుకుంటాడంట, ఎవరి మీద కోపం వచ్చిందంట? ఇప్పుడేముంది 3వ వచనంలో మొదటి లైన్లో, అట్టివాడు యెహోవా మీద ఎవరి మీద కోపపడతాడంట? అసలు నాశనమైంది ఎవరి వల్ల? ఏముంది 2వ వచనంలో, వాడి ప్రవర్తన వల్లే వాడి జీవితం నాశనమైంది. చివరికి కోపం ఎవరి మీద చూపిస్తాడు? దేవుడి మీద. ఏం దేవుడు ఎంతట చేశాడు నా జీవితం, ఏం దేవుడు ఏంటో ఎవరి మీద చూపిస్తారు? కోపం అంతా దేవుడి మీదను మనుషుల మీద చూపిస్తాం. అసలుకి నీకు నాశనం ఎందుకు వచ్చింది? ఎవరు దేవుడు? నీ మూర్ఖపు ప్రవర్తనే నీకు నాశనం వచ్చాయను నీ జీవితాన్ని. కానీ నువ్వు తర్వాత ఎవరి మీద అంటావు? ఇప్పుడు సంసోను యొక్క పతనానికి కారణం ఎవరు? అసలు దెలీలా కాదు, లేకపోతే ఫిలిష్తీయులు కాదు, అసలు నువ్వు చెప్పకపోతే నీకు నాశనం వచ్చేదా? వచ్చేదా? నువ్వు చెప్పకపోతే నీకు నాశనం వచ్చేది కాదు. నువ్వేం చేసావు? నువ్వు నోరు అదుపులో లేక నీకు నోరు తెరచి ఏదో చెప్పావు, నీ సీక్రెట్లు చెప్పావు, అందువల్ల ఏమైపోయావు? నువ్వు నాశనం. నీ జీవితం ఏం చేసుకున్నావు? నాశనం తెచ్చుకున్నావు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇక సంసోను యొక్క జీవితం కూడా అదే పరిస్థితి అయిపోయింది. ఒకసారట ఒక స్నేహితుడు పాలు తాగుతా ఉన్నాడు. అంతలో పక్కంటుడు వచ్చి, ఒరేయ్ ఆ పాలు తాగుతున్న వింటరా అన్నాడు. ఏమైందిరా అన్నాడు. ఆ పాలు ఇంతకుముందే కుక్క తాగింది అన్నాడు. ఏమన్నాడు? ఆ పాలు ఇంతకుముందే కుక్క తాగిందిరా అన్నాడు. కుక్క తాగింది. ఇప్పుడు ఎట్లుంటుందో చెప్పండి వాడికి. ఇప్పుడు ఎట్లుంటుందో వాడికి చెప్పండి. అప్పుడు ఆ స్నేహితుడు ఒక జీవిత సత్యం చెప్పాడు. రే, నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, కుక్క తాగడం నువ్వు చూసావుగా, చూసావు. కుక్క తాగడం నువ్వు చూసావు. ఆ తర్వాత పాలు తీసుకోవటం నువ్వు చూసావు. పాలు తీసుకొని తాగటం నువ్వు చూసావు. నువ్వేం చేయలేదు సార్? 2 పనులు చేసి ఉండాలి. ఒకటి, అసలు నాకు చెప్పకుండా ఉండాలి. నేను కుక్క తాగిన పాలు తాగుతున్నాను కాబట్టి నువ్వు నాకు చెప్పకూడదు. చెప్తే నా మనసులో బాధ ఉంటుంది. 2, తాగటానికి ముందే నువ్వు చెప్పాలా, మరి ఆ పాలు కుక్క తాగిందిరా, నువ్వు తాగొద్దురని. ఏం చేయాలా? తాగటానికి ముందే నువ్వు చెప్పాలా. నువ్వు ఇప్పుడు ఏం చేసావు? కుక్క తాగిన తర్వాత నేను ఆ పాలు తీసుకొని తాగుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పావు. ఇప్పుడు నేను ఏం చేయగలను? ఇంకా ఏమైనా చేయగలడా? తాగిన తర్వాత ఏం చేయగలరు? ఇక్కడ దాకా పోయిన తర్వాత ఏం చేయగలడం? జీవితంలో సంసార విషయంలో కానీ మనందరి జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అయిపోయిన విషయం ఏదైతే ఉందో దాన్ని అంతటితో అయిపోలేవండి. ఒక వాస్తవం నువ్వు చూసినప్పుడు, నీకు తెలిసినప్పుడు, ఆ వాస్తవాన్ని నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని ఏమి నువ్వు బాగు చేయగలమా? బాగు చేయలేవు. కాబట్టి సైలెంట్గా ఉండటమే. అంటే అది కుక్క దాగింది, మనిషి దాగుతున్నప్పుడు నువ్వేం చేయాలా? వాడిని బాధ పెట్టకుండా ఉండాలంటే ఎవరు మూసుకొని సైలెంట్గా ఉండు. వాడికి తెలియదుగా కుక్క దాగింది కాబట్టి ఎట్లా ఉంటాడు? ఇప్పుడు బాగానే ఫీల్ అవుతాడు. నువ్వు చెప్పావని ఇప్పుడు వాడి మనసులో ఏముంటుంది?
కుక్క తాగిన పాలు నేను తాగానే, కుక్క తాగిన పాలు నేను తాగానే, కుక్క తాగిన పాలు ఇదే లాగుతూ ఉంటుంది, ఇదే లాగుతూ ఉంటుంది ఆడికి. కాబట్టి ఎప్పుడు కూడాను అది చేయకూడదు. ఇదేంటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు పెళ్ళైన కొత్తలో భార్య దగ్గర భర్త గొప్పవాడు అనిపించుకోవడం కోసం, భర్త దగ్గర భార్య నేను గనురాలు అనిపించుకోవడం కోసం, నేను ఏం చేశానో తెలుసా, పెళ్లి కాకముందు నేను హీరోనని ఏం చెప్తాను, నువ్వు హీరోని తిని ఐశ్వర్యరాయని ఆమె చెప్పుద్ది. వీళ్ళిద్దరు మాటల్లో గతం ఫ్లాష్ బ్యాక్ అంతా రివర్స్ చేస్తారు, అయిపోద్ది, మొత్తం రివైండ్ వేస్తారు. ఇప్పుడు ఇది మనసులో నాటుకుంటుంది. ఎవరికి? అమ్మగారికి నాటుకుంటుంది, అయ్యగారికి నాటుకుంటుంది. నుంచి ఉంటుంది అన్నమాట వాళ్ళకు. ఏంటది? వీళ్ళు ఎందుకు చెప్తారంటే, నేను ఏంటనుకున్నా నా గురించి, అసలు నేను ఎవరు అనుకున్నావు ఆ పోజు కోసం చెప్తారు. హుందా కోసం, డాంబికం కోసం, నేను గ్రేట్, నేను మంచివాణ్ణి, నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసం అట్లా చెప్తారు. తీరా ఏమవుతుందో తెలుసా? అసలు నువ్వు చెప్పకుండా మౌనం ఉండటమే మంచిది. నువ్వు నోరు తెరిచి చెప్పావనుకో, సగంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళ మనసులో ఏముండో తెలుసా? నువ్వు మాటల వరవడిలో దేవుడు అంటాడు సామెతల గ్రంథం 10:19, విస్తారమైన మాటలలో దోషముండక. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అనుకో, ఏదో నువ్వు నీ గురించి చెప్పుకుంటూ అందులో చెప్పకూడని సంసోను ఏం చేశాడు? సీక్రెట్లు కూడా చెప్పేశాడు. అవి కూడా పోతాయి. వరవడిలో ఏమైపోద్ది? అవన్నీ పోతాయి. ఇవన్నీ పోయిన తర్వాత నువ్వు అంత మంచి చెప్పిన తర్వాత ఒక సీక్రెట్ చెప్పానికి ఈ సీక్రెట్ పట్టుకుంటుంది ఆమె, ఈ సీక్రెట్ పట్టుకుంటా ఆయన. అప్పటి నుంచి నీకు ఇక చొక్కలు చూపిస్తారు. 5 స్టార్ 7 స్టార్ అన్ని స్టార్లు కనపడతాయి. అందుకే గుర్తుపెట్టుకుంది, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. కుక్క తాగిందా? తాగని, నోరు మూసుకో. సగంలో నువ్వు వచ్చి చెప్పావనుకో, ఇక ఏం చేయలేం. లోపల పోయిన పాలు ఏం చేయాలి? మిగిలేది మనసులో బాధ మీద, అయ్యో కుక్క తాగిన పాలు తాగానే, కుక్క తాగిన పాలు తాగానే, అయ్యో ఇలాంటి అమ్మాయిని చేసుకున్నానే, అయ్యో ఇలాంటి వాడిని కట్టుకున్నానే. నువ్వే చెప్పుకున్నావు. ఎవరు చెప్పుకున్నారు? ఎవరు చెప్పారా? నువ్వే చెప్పుకున్నావు. ఈ పతనానికి ఎవరు కారణం? సంసోనికి ఎవరు కారణం? ఎవరో కాదు, దలీలా కాదు, ఫిలిష్తీన్లు కాదు, నువ్వే ఓపెన్ అయిపోయావు. చెప్పుకో. కాబట్టి జాగ్రత్తగా జ్ఞానంగా ఉండండి. మరో వ్యక్తిని గురించి చెప్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం నుంచి. రైట్. ఇక్కడ మహాభయంకరమైన ఒక రాక్షసుడు లాంటి మనిషి ఉన్నాడు. అతడు గొలియాత్. గొలియాతు చాలా శక్తి సంపన్నుడు. చిన్నప్పటి నుంచి యుద్ధంలో ఆరితేరిన వాడు. అసలు గొలియాతును చూస్తేనే మనుషులకు భయం వేసేది. అంతటి భయంకరమైన బలవంతుడు గొలియాత్. తెలుసా? చాలా గొప్ప బలవంతుడు. దాదాపు 9 అడుగుల ఎత్తు కలిగిన వాడు గొలియాత్. అంతటి భయంకరమైన వ్యక్తిని ఓడించడం ఎవరి వల్ల కాదు. మనం 6 అడుగులు అంటే వామ్మో, 7 అడుగులు ఉంటే, ఇంకా 9 అడుగులు ఉంటే, 9 అడుగులు 9 అంగళాలు దాదాపు గొలియాత్ ఎత్తు. 9 అడుగులు 9 అంగళాలు ఎత్తుగల మనిషిని చూస్తేనే గుండెలు అవిసిపోతాయి. అంతటి బలవంతుడు. ఎంత బలం ఉంది! గొలియాతు ఒంటి మీద ఉన్న ఆభరణాల బరువే 52 కేజీలు. మనం 52 కేజీల మూట భుజం మీద వేసుకుంటుకుంటే సగం వంగిపోతాం. గొలియాతు నెత్తి మీద ఉన్న కిరీటం అయితే, గొలియాతు ఒంటి మీద ఉన్న ఆభరణాలు అయితే, కవచాలైతే, గొలియాతు కాళ్ళకు వేసుకున్న ఆ షూలు అయితే, వాటి బరువు దాదాపుగా 52 కేజీలు. అంటే దావీదు అంత బరువు సుమారుగా. దావీదు ఆ వస్తువులు అంత బరువు ఉండడో కూడా తెలియదు. దావీదు వయసు సుమారుగా 16-17 సంవత్సరాల వయసు. ఎంతటి బలవంతుడు పతనం కావడానికి కారణం ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. మహా గొప్ప బలవంతుడు గొలియాతు. ఎంత మహా గొప్ప బలవంతుడైన గొలియాతు పతనం కావడానికి ఒక్కసారిగా నాశనం అయిపోయాడు. ఒక్క రాయికి పడిపోయాడు. ఎంత గొప్ప బలవంతుడు! ఈరోజు దేవుడు నీకు మహా గొప్ప శక్తి, సామర్థ్యం, బలం, టాలెంట్ అన్నీ ఇచ్చుండొచ్చు. కానీ జాగ్రత్త, పతనం కావడానికి కారణాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కారణం ఏంటో తెలుసా? గొలియాతు అంత గొప్ప బలవంతుడు 40 రోజులు నిలబడ్డాడు. ఎలా అనే లోయలో నిలబడి, మీలో ఎవరైనా యుద్ధానికి వచ్చే వాళ్ళు ఉంటే నన్ను ఒక్కనే చంపితే చాలు, మా దేశం మొత్తాన్ని గెలిచినట్టు అని సవాల్ చేశాడు. నన్ను ఒక్కనే ఓడిస్తే చాలు, మా దేశాన్ని గెలిచినట్టు సవాల్ చేస్తే ఒక్కళ్ళు కూడా ముందుకు రాలా. అంత బలవంతుడు. చూస్తేనే భయపడిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎంత బలవంతుడు పతనం కావడానికి కారణం ఏంటో తెలుసా? చిన్న విషయం. ఆ గర్వంతో మాట్లాడని కూడా ఒకటి మాట్లాడాడు. ఆ 9-10 వచనాల్లో
దేవుని సైన్యమును గర్వంతో తిరస్కరించాడు. సైన్యములకు అధిపతి ఎవరు? దేవుడు. సైన్యములకు అధిపతి అయిన దేవుని సైన్యాన్ని, దేవుణ్ణి గొల్లియాతు తిరస్కరించి గర్వంగా మాట్లాడాడు. అంతే. ఎవని గర్వము వాణిని ఏమన్నాడు దేవుడు? ఎవని గర్వము వాణిని అనుచును. అంతే. అంత గొప్ప బలవంతుడు పతనం కావడానికి కారణం, పడిపోవడానికి, చచ్చిపోవడానికి కారణం ఒక దావీదో కాదు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఇతనిలో ఉన్న గర్వమే ఇతని నాశనానికి కారణమైంది. ఎవరు కాదు. ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎంత భోగభాగ్యాలు సిరి సంపదలతో దేవుడిని ఆశీర్వదించినా సరే, నీ పతనం ఎక్కడ బయట వాళ్ళ దగ్గర లేదు. నీ నాశనం ఎప్పుడు కూడా బయట నుంచి రాదు. పక్కమట వాళ్ళు, మరొకళ్ళు ఎక్కడా లేదు, నీలోనే ఉంది. నువ్వు జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటే నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అర్థమవుతుందా? సాతానుడు ఎప్పుడు కూడా అందరి జోలికి రాడు. వాడు తెలుసుగా, సాతానుడు ఎప్పుడు కూడా తనకు ఉద్యమం సరి అయిన సరిజోడుకు వారిని టార్గెట్ చేసుకుంటాడు. మనలాంటి చిన్న చిన్న జోలికి రాడు సాతానుడు. మనం ప్రతి కష్టం శోధించినప్పుడు ఇంకేముంది, సాతానుడు శోధిస్తున్నాడు అనుకుంటాం. సాతానుడు శోధించడానికి వాడికి ఒక లెవెల్ కావాలి. ఒక బలవంతుడితో యుద్ధం చేయాలంటే వాడి లెవెల్లో చూసుకుంటాడు, సరి సమానులతో యుద్ధం చేస్తాడు. సాతానుడు ఎవరినైనా ఓడించాలి, ఎవరైనా శోధించాలి అంటే చిన్న చితకోలతో సాతానుడు శోధనలోకి ఎప్పటికీ రాడు. వాడి లెవెల్గా ఉండాలి మన విశ్వాసంలో. అప్పుడు నీ జీవితంలోకి వస్తాడు. ఒక యోబు లాంటి వాళ్ళకు, ఒక దావీదు లాంటి వాళ్ళకు అట్లాంటి సరి సమానమైన ఆత్మీయమైన బలం కలిగి ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు. కానీ మామూలు జోలికి వాడు అంత ఈజీగా ఏం రాడు. ఎప్పుడు కూడాను అపాయము, ప్రమాదము, నాశనము, పతనము బయట నుంచి రానే రాదు, నీలో నుంచే, నీ ప్రమేయం నుండే వస్తుంది. గుర్తుపెట్టుకో. సంసోను యొక్క పతనం బయట నుంచి కాదు, తనలో నుండే బయటకు వెళ్ళేది. ఇంత మహా గొప్ప గొల్లియాతు కూడాను బయట నుంచి కాదు, తను నోరు గర్వంగా మాట్లాడింది. ఏం మాట్లాడాడు చూస్తారా వచనాల్లో? ఇశ్రాయేలీలో దేవుని సైన్యమును తిరస్కరించాడట. యెహోవా ఎవడనుకుంటూ దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. ఆ గర్వంగా మాట్లాడిన నోరు వల్ల దేవుని వాక్యం నెరవేరుతుంది ఎప్పటికీ. ఎవని గర్వము వాణిని తగ్గించును. ఏం చేస్తుంది గర్వం? అంటే నిన్ను పడగొట్టేస్తుంది. అహంకారము వెంబడి అవమానం వచ్చును. మనిషి పడిపోవటకు ముందు గర్వము నడుచును. ఈరోజు ఒక వ్యక్తి సమాజంలో గర్వంగా నాకేంటి అని తిరుగుతున్నాడంటే దాని అర్థం త్వరలో అతడి జీవితం పతనం కాబోతుంది అని గుర్తు. గొల్లియాతు ఇంత గట్టిగా 40 రోజుల నుంచి గర్వంగా మాట్లాడుతున్నాడు అంటే అర్థం త్వరలో అతను పతనం కాబోతుంది అతని జీవితం అని అర్థం. తన నోరు గర్వంగా మాట్లాడుకొని తనకు నాశనం తెలుసుకున్నాడు గొల్లియాతు. అదే అధ్యాయంలో ఒక చిన్న రాయి చేత కుప్ప కూలిపాడు, పర్వతం లాగా పడిపోయాడు. చివరకు ఆ గొల్లియాతు కత్తి తీసుకునే దావీదు గొల్లియాతును చంపేశాడు. మరొక వ్యక్తి చెప్తాను. దావీదు మహా గొప్ప వ్యక్తి. దావీదు 10,000 మంది సైనికులతో సమకాలికుడు. అంత గొప్ప బలవంతుడు దావీదు, అంత శక్తిమంతుడు దావీదు. అంత గొప్ప శక్తిమంతుడైన దావీదు పతనం కావటానికి కారణం ఉంటుంది మనకు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో. బయట నుంచి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పతనం కావటానికి కారణం ఎప్పుడు బయట వాళ్ళు కానుగాక కాదు. నీ ప్రమేయం లేకుండా, నీకు ఇష్టం లేకుండా, నీ ప్రమేయం, నీ ఇష్టం లేకుండా ఎవరు నీ జీవితాన్ని ఏమీ చెయ్యలేరు. వీళ్ళందరూ మహా గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప శక్తి కలిగిన వాళ్ళు. దావీదు దాదాపుగా 40 సంవత్సరాలు ఏకపక్షంగా రాజ్యాన్ని పరిపాలించిన వాడు దావీదు. 10,000 మంది శత్రు సైనికులు ముందు నిలబడ్డా కూడా ఏమాత్రం కదలక బెదరక ఉన్నవాడు దావీదు. అలాంటి మహా గొప్ప బలవంతుడు, యుద్ధశాలి అయిన దావీదు ఒక్కసారిగా తన జీవితం పతనమైందంటే బయట నుంచి రాలేదు పతనం. అర్థమవుతుందా? ఎవరైనా సరే నేను మోసపోయాను అనుకున్నా, నా జీవితం నష్టపోయింది అనుకున్నా, నేను పతనమైపోయాను అనుకున్నా, ఏ మోసము, నాశనాలు, పతనాలు, కష్టాలు ఎక్కడా బయట నుంచి రాలేదు, అది నీలో నుండి వస్తుంది. దావీదు పతనం కావడానికి కారణం కూడా పాపం. దావీదు స్వయంకృత అపరాధం. దావీదుకు తెలియకుండా ఏం లేదు. అది దావీదు తెలిసి తను పాపం చేశాడు కాబట్టి దావీదు యొక్క జీవితం పతనం అయిపోయింది. దావీదుని ఎవరైనా పతనం చేశారా? దావీదు పతనం కావడానికి ఎవరైనా ఉన్నారా? దావీదంతటా దావీదే చేయకూడని పాపం చేసి 40 సంవత్సరాలు తిప్పలు ముప్పలు పడ్డాడు, కష్టాలు పాలైపోయాడు. మరొక మాట చెప్తా వినండి.
దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు మోషేకు ఉన్నంత ఓపిక ఎవరికి లేదు. అంత నెమ్మది సాత్వికుడట మోషే. చాలా ఓర్పు కలిగిన వాడు. ఓర్పు మామూలు ఓర్పు కాదు. 40 సంవత్సరాలు దాదాపుగా 6 లక్షల మంది నడిపిస్తుంటే ఇందులో తిరుగుబాటు చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు మోషే మీద. అయినా భరించాడు. చివరకు ఆ దగ్గరకు వచ్చాడు కనానుకి వెళ్ళటానికి. మధ్యలో యోర్దాను నది ఒకటి ఉంది. నది ఒడ్డున వీళ్ళున్నారు. నది అవకడ వెళ్తే కనానికి వెళ్ళిపోతారు. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మోషే ఆ మహాగొప్ప భాగ్యమైన కనానును పోగొట్టుకున్నాడు. దేవుడి స్థానం వాగ్దాన దేశములకి మోషే అడుగు పెట్టలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 10 నుంచి 12 వచ్చిన భాగాల్లో ఉంటుంది. మోషే కోపముతో ఏమొచ్చిందంటే మోషేకు కోపం వచ్చి కోపంలో పలకకూడని మాట ఒకటి పలికాడు అంతే. అంటే ఏదో అన్నాడు మొత్తానికి మోషే. అది ఏమన్నాడో అది మనకి ఎవరికి తెలియదు. మోషే ఏదో కోపంలో ఒక మాట అన్నాడు. అక్కడ మన బైబిల్లో రాయబడుతుంది కానీ ఆ ద్రోహులారా వినండి, అది కాదు వాస్తవంగా. ఆ మాట అంత పెద్ద కాదు. ఇంకా ఏదో ఉంది మొత్తానికి. అది 106వ కీర్తనలో దేవుడు అంటాడు కాని మాట పలికాడు. అంటే ఆ మోషే అన్న మాటను ఆ బైబిల్ గ్రంథంలో రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు పర్మిషన్ ఇవ్వాల. అంటే అంత ఏదో అనుకోడని మాట ఏదో అన్నాడు. అందుకే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఆ మాటను రాయటానికి ఒప్పుకోలేదు. అందుకే ఒక్క మాటలో కాని మాట పలికావు మోషే, నువ్వు కాని మాట పలికావు అన్నాడు అంతే. కాబట్టి నీకు నో ఎంట్రీ. మోషే ఆ వాగ్దాన ప్రదేశంలోకి అడుగు పెట్టలేకపోవటానికి కారణం తన కోపంలో జారిన నోరు. గుర్తుపెట్టుకోండి, నోరు జారిపోయాడు మోషే. కోపంగా మాట్లాడాడు మోషే. కోపంలో ఒక దాదాపుగా ఉచ్చరించకూడని, మాట్లాడకూడని మాట, అపవిత్రమైన మాట ఏదో అన్నాడు. అనేటప్పటికీ దేవుడికి వెంటనే కోపం వచ్చేసింది. గెట్ అవుట్ అన్నాడు అంతే. ఇంకా నువ్వు కణానులకు అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. ప్రభు, నేనయ్యా మీకు నమ్మిన బంటుని, నమ్మకమైన వాడిని, విశ్వాస పాత్రుని అన్నా, నువ్వెవరైనా అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నాడు అంతే. అందరికీ ఒకే న్యాయం, బయటకు వెళ్ళిపో, కణాలను అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. మోషే కణానును అడుగు పెట్టలేక పోగొట్టుకున్నాడు. మరొక మాట, మొదటి రోజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యెరోబాము మహా గొప్ప రాజు. ఆయన యెరోబాము రాజు. అక్కడ ఒక దేవుని సేవకుడు వచ్చాడు. దేవుని సేవకుడు వచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. ఈ బలిపీఠము బద్దలైపోతుంది, త్వరలో ఈ బలిపీఠం మీద బుగ్గి ఒలిగిపోతుంది, ఈ రాజ్యం కూలిపోతుంది అన్నట్లుగా దేవుని సేవకుడు ప్రవచనం చెప్తే యెరోబాము రాజుకు కోపం వచ్చి వాడిని పట్టుకొనిరా అన్నాడు. ఎవరిని? దేవుని సేవకుని వాడిని పట్టుకొనిరా అన్నాడు. అని వాడు అనేటప్పటికీ ఏం చేయాలి? దూరం మనం చేయి చూపించాలి, గెలిత చూపించాలిగా. వాడిని పట్టుకోండి అన్నాడు. అట్ట చూపించాడు చెయ్యి. ఇంకెందుకు దిగల, ఏమైపోయింది చెయ్యి? అట్లా చూపించాడు వాడిని పట్టుకోండి అని. ఆ చూపించిన చెయ్యి అలా ఆగిపోయింది. మీకు మన స్త్రీల కుటుంలో చెప్పాను శుక్రవారం రోజు, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో. సేవకునితో మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కువ తక్కువ నువ్వు ఏది మాట్లాడినా నీకు తిప్పలే. ఆ రోజున సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు బాగా అలసిపోయి కోపం వచ్చి ఏమన్నా తెలుసా, మమ్మల్ని చంపడానికే ఇక్కడికి తీసుకొచ్చావు, చావు అనే మాట ఉపయోగించే సేవకుడితో మాట్లాడారు అంతే. అదే చావు వాళ్ళకు వచ్చేసింది. సేవకుడితో మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా మెలగండి, బహు జాగ్రత్తగా మాట్లాడండి. నువ్వేది మాట్లాడతావో అది నీకు మళ్ళీ రివర్స్లో నీకు వచ్చేస్తుంది, దేవుడు ఇచ్చేస్తాడు తిరిగి. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా, చావుకా
సమాధులు అక్కడ లేవు అని, ఎక్కడ సమాధులు చేయటానిక అని వాళ్ళ నోటితో సేవకుడి దగ్గర పలికారు. పలికిన వెంటనే సర్పములు, విష సర్పములు, తాపకరమైన సర్పములు ఇశ్రాయేలు ప్రజలందరినీ గరిచేశాయి. గరిచినట్టు చావుకు గురైపోయారు. ఏ మాట పలికారు? చావు. ఏం జరిగింది? చావు. జాగ్రత్త. ఇక్కడ కూడా యెరోబోము రాజు దేవుని సేవకుడు ఒక మాట చెప్తే, ఆ దేవుని సేవకుని మాట గౌరవించకుండా ఆ దేవుని సేవకుని మీద యెరోబోము పతనానికి కారణం బయట వాళ్ళు కాదు, తన అధికారం. నేనెవరినో తెలుసా? చాలాసార్లు అంటాం, అసలు నేను ఏమనుకున్నావు, అసలు నేను ఎవరో నీకు తెలుసా, నా వెనక ఎవరున్నారో తెలుసా, నా బలం ఏంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా ధనం ఏంటో ఎవరికి చెప్పుకోవాలా? యెరోబోము రాజు కూడా, దేవుని సేవకుడు ఒక ప్రవచనం చెప్తే యెరోబోము రాజు కూడా అసలు నేను ఎవరో తెలుసా అన్నట్టుగా ముందు వాడిని పట్టుకోండి అన్నాడు. దేవుని సేవకుని నిర్లక్ష్యంగా మాట్లాడి, పొగరుగా మాట్లాడాడు దేవుని సేవకుని. అంతే, ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే అట్టనే ఎండిపోయింది. ఇంకప్పుడు దిక్కేముంది? ఇంకా మళ్ళీ ఆ సేవకుడి దగ్గరికి, అయ్యా నన్ను బాగు చేయి, నా తప్పు అయిపోయింది అంటే మళ్ళీ ఆ సేవకుడు ప్రార్థన చేస్తేనే ఎండిపోయిన చెయ్యి మళ్ళీ క్రిందకు దిగి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, చాలా పర్యాయాలు మన జీవితాల్లో. ఇంకా గొప్ప గొప్ప వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళే. వీళ్ళందరూ పతనం కావటానికి ఎప్పుడు బయట వాళ్ళు కానే కాదు. ఎవరు? బయట వాళ్ళు కానే కాదు. ఎవరు? వాళ్ళే. లాస్ట్ ఇదే అధ్యాయంలో బలిపీఠము బద్దలైపోతుంది అని చెప్పిన సేవకుడు ఏ సేవకుడి మీద ఏలెత్తి చూపించాడో ఆ చెయ్యి ఎండిపోయింది, ఆ రాజుది. ఆ సేవకుడే ఈ ప్రవక్త. ఆయన పేరు లేదు ఇక్కడ, పేరు లేని ప్రవక్త అయినా. ఆ సేవకుడు కూడా దారిలో పాత చచ్చిపోయాడు. ఏమయ్యాడు? ఆ అధ్యాయంలో ఉంటుంది, పాత చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? దేవుడు ముందే చెప్పాడు, నువ్వు పలానా ఊరు పోయిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ దారిని తిరిగి రావద్దు, ఆ ఊర్లో నువ్వు ఏమీ తినొద్దు. ఏం చెప్పాడంటే దేవుడు, నువ్వు ఆ ఊరు వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పు. ఆ ఊర్లో నువ్వు అన్నపానాలు పుచ్చుకోవద్దు, ఏమీ తినొద్దు, అన్నము పానము నువ్వేమీ తినొద్దు, తాగొద్దు. వచ్చిన దారిని కాకుండా ఆ ఊరికి ఇంకో రెండో దారి ఉంది, ఆ దారిని నువ్వు మళ్ళీ నీ ఊరు వెళ్ళిపో అన్నాడు దేవుడు, ముందే చెప్పాడు. సరే, ఇతడు తిరిగి వెళ్తా ఉన్నాడు ఇంటికి. తిరిగి వెళ్తా ఉంటుంటే ఆ ఊర్లో ఇంకొక పాస్టర్ గారు ఉన్నారులే. ఈ పాస్టర్ గారు వెంటనే వచ్చి ఏం దగ్గరికి, అయ్యా రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. భలేగా ఉంటాయి ఇలాంటి మాటలు. రాత్రి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఏంటి ఆ దర్శనం అంటే, నువ్వు ఈ ఊరు వస్తున్నావంట, నువ్వు ఈ ఊరు వచ్చిన తర్వాత నిన్ను మా ఇంటికి తీసుకురమ్మన్నాడు, మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీకు మంచిగా భోజనం పెట్టమన్నాడు, రాత్రి దేవుడు నాకు దర్శనంలో మాట్లాడాడు అన్నాడు. అంటే అప్పటికి ఈ ప్రవక్తకు అనిపించింది, మరి నేను పాస్టర్ గారేగా, లోకల్లో పాస్టర్ గారేగా, నిజంగా చెప్పాడేమో, దేవుడు నిజంగా చెప్పాడేమో. ఎట్లాంటి దర్శనాలు ఎప్పుడు నమ్మకండి. దేవుడు నీకు దర్శనం ఇస్తే ఇద్దరికే ఇవ్వాలి. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాయా అని ఆయనకు కూడా చెప్పాలి. ఎవరికి చెప్పాలా? ఆ పాస్టర్ గారికి కూడా చెప్పాలి. ఇప్పుడు ఏమన్నాడు, నాకు దేవుడు దర్శనం చెప్పాడు. దేవుడు అసలు ముందే ఏం చెప్పి పొద దేవుడు మాట మారుస్తాడా? ముందే ఏం చెప్పాడు? వచ్చిన దారిని వెళ్ళొద్దు, ఆ ఊళ్ళో నువ్వు అన్నపానాలు పుచ్చుకోవద్దు, ఇది దేవుడు ముందే చెప్పాడు. ఇప్పుడు ఏం వచ్చామంటున్నాడు? రాత్రి దేవుడు దర్శనంలో చూపించాడు, నువ్వు మా ఇంటికి రమ్మని చెప్పాడు, మా ఇంట్లో నీకు మంచి భోజనం పెట్టమని చెప్పాడు అనగానే ఇప్పుడు నీకేం ఆలోచన రావాలా? అదేం దేవుడు నాకు ఎట్ట చెప్పాడు, నీకు ఎట్ట చెప్పాడు ఏంటా, ఎటదో తేడా జరుగుతుంది అని ఆలోచన రాలే అనుకో. అదే ఉందా? ఎప్పుడు కూడా దేవుడు దర్శనం చూపించి కొంతమంది ఉంటారులే, పేర్లు చెప్పాను, అట్లాంటి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ ఇంట్లో ఏదో ఆ బీరో చూపిస్తున్నాడు. దేవుడు బీరో చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ బీరో నీ ఇంట్లో ఉండకూడదు, నీ ఇంట్లో బీరో అంటే శాపం, అది నాకు ఇచ్చేయి, నా ఇంట్లో ఉండొచ్చు. కొత్త మాటలు నమ్మకండి. అట్లాంటి దేవుడు మీ ఇంట్లో పలానా వస్తువు చూపిస్తున్నాడు, అది మీ ఇంట్లో ఉండకూడదు, శాపం, అది నా ఇంట్లో ఉండొచ్చు. ఒకళ్ళు చెప్పారు, పాస్టర్ ఇలా, అమ్మ మీ ఇంట్లో దేవుడు నాకు రాత్రి దర్శనంలో బీరో చూపించాడు అన్నారంట. ఏంటి అయ్యారు అంటే, అమ్మ ఆ వస్తువు మీ ఇంట్లో ఉంటుంది, శాపం, అది నువ్వు కష్టపడి సంపాదించింది కదా, ఎట్లా అన్యాయంగా అక్రమంగా సంపాదించావు, దాన్ని దేవుడికి ఇచ్చేయమన్నాడు. ఏమన్నాడంట? దేవుడికి ఇచ్చేయమన్నాడంట. మరి శాపం అన్యాయంగా సంపాదించింది దేవుడు ఏం చేసుకుంటాడు? పాపం వాళ్ళకంత జ్ఞానం లేదు. ఆ దేవుడికి ఇచ్చేయమని అన్నగా అయ్యగారు చెప్పాను, మమ్మీ ఇంకా అయ్యగారు చెప్పారంటే అయిపోద్దని తీసుకోండి, బీరోలో ఉన్నాయి కొన్ని తీసుకోండి. ఆ బీరోలో ఉన్న డబ్బులు, నగలు, నట్ర, వస్తువులు అన్నీ ఇచ్చేసారు.
అయ్యగారి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ విశ్వాసరాలు ఎప్పుడో పని మీద అయ్యగారి ఇంటికి పోయి చూస్తే ఆ బీరువా ఇంట్లో కనపడతా ఉంది. ఎక్కడికి ఉందా ఈ బీరువా? అయ్యగారి ఇంట్లో ఉంది. అప్పుడు అనుకున్నాను, అయ్యగారు ఇదేంటి ఇట్లా, దేవుడు ఇది మీ ఇంట్లో ఉంటే శాపం అన్నారు, మరి మీ ఇంట్లో ఉంటే లేదులే, మా ఇంట్లో ఉంటే శాపం ఏముంటుంది, మేము ప్రార్థన చేస్తాంగా, ఆ శాపం అంతా బాధ. కొత్త మాటలు అవన్నీ ఎప్పుడు నమ్మకండి. దేవుడు అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎప్పుడు చెప్పడం. దేవుడు దర్శనం అనేది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రక్షణ గురించి మాత్రమే ఉంటుంది. ఆ వస్తువులు ఈ వస్తువులు ఏం కాదు. బైబిల్లో దేవుడు దర్శనమిచ్చిన సంఘటనలు ఉన్నాయంటే అపోస్తల కార్యాలలో దేవుడు పౌలుకు దర్శనమిచ్చి చెప్పాడు, అననీయాకి దర్శనమిచ్చి చెప్పాడు. పౌలుతో చెప్పాడు, నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. అననీయతో ముందు వెళ్ళి మళ్ళీ చెప్పాడు, దేవుడు నీ దగ్గరికి పౌలు వస్తున్నాడు కాబట్టి నువ్వు అతన్ని రిసీవ్ చేసుకో. అట్లా ఉంటుంది దేవుడు. ఎట్లా ఉంటుంది? ఇద్దరికీ చెబుతాడు దేవుడు దర్శనం అంటే. అంతేగాని ఒకరు చెప్పి ఇంకోళ్ళు చెప్పాడంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ తప్పు నిజంగా దేవుడు ఇచ్చిన దర్శనం కదా, దయ్యం ఇచ్చిన దర్శనం అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ పాష గారు కూడా దేవుడు నాకు రాత్రి దర్శనంలో చెప్పాడు, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాలనగానే నిజంగా దేవుడు చెప్పేటప్పుడు అనేటప్పుడు ఏమైపోయింది, బెండ్ అయిపోయాడు. వెళ్ళిపోయి మంచి భోజనం తయారు చేశాడు, భోజనం కలిపాడు. పాపం ఒక్క ముద్ద నొట్టు పెట్టుకున్నాడు అంతే. ఎంత? ఒక్క ముద్ద నొట్టు పెట్టుకొని వెంటనే దేవుడి స్వరం వినపడింది, నేను వద్దు అన్న ఊరిలో నువ్వు అన్నం తిన్నావు, వద్దు అన్న దారిలో నువ్వు ప్రయాణమయ్యావు, కాబట్టి నువ్వు నీ ఇంటికి ప్రాణాలతో వెళ్ళవు అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది వీడు దొంగ సేవకుడని. ఎవరు? ఇంకేం ఉపయోగం ఉందా? చూడండి పాపం ఆ మాట ఎంత చూసారా? మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. వారు భోజనము చేయుచుండగా అతని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త యెహోవా వాక్కు ప్రత్యక్షమైను. అంతటా అతడు యూదా దేశంలో వచ్చిన దైవజను పిలిచి, యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నువ్వు వెనుకకు వచ్చి నీవు అతని అన్నపానములు పుచ్చుకొన వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేస్తున్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోకి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. ఇంకేముంది? ఏమైపోయింది పాపం? దేవుడు వద్దు అన్న దాన్ని ఏమయ్యాడు? ప్రవక్త అవిధేయత. ఎవరి కోసం నీ రూట్ మార్చుకోవద్దు. వెళ్తున్న ఇతను ఏమయ్యాడు? రూట్ మార్చుకొని వచ్చాడు. వస్తే ఏమయ్యాడు? గాడిద మీద ఎక్కెళ్తా ఉన్నాడు. గాడిద మీద ఎక్కెళ్తా ఉంటే ఎదురుగా సింహం వచ్చేసింది. సింహం వచ్చి ఈయన చంపేసింది. ఎవరిని? ఈ పాస్టర్ గారిని సింహం చంపేసింది. కానీ గాడిదని ఏం చేయాల? చంపేసింది కానీ తింటల్లా. చంపేసింది కానీ తినట్లేదు. సింహం అక్కడే ఉంది. సింహం పక్కన శవం ఉంది. శవం పక్కన గాడిద ఉంది. గాడిద బారిపోవట్లా. సింహం గాడిదని ఏమీ చేయటంలా. అలాగని సింహము ఈ మనిషిని కూడా తినటం లేదు. అట్లాగే జనం వచ్చిందాక సింహం అక్కడే నిలబడింది. జనం అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సింహం ఏంటి మనిషిని తినట్లేదు, ఏంటి గాడిదేంటి సింహాన్ని చూసి పారిపోవట్లేదు అనుకున్నారు. ఇంతలో ఎవరైతే ఇంటికి తీసుకెళ్ళాడో పాస్టర్ గారు వచ్చి చూసి చచ్చిపోయాడుగా అనుకొని అప్పుడు మళ్ళీ అదే గాడిద మీద ఆ చచ్చిపోయిన పాస్టర్ గారి శవాన్ని ఎత్తుకొని ఇంటికి వచ్చాడు. వచ్చి ఆయన సమాధి చేశాడు. చివరికి ఎవరు ప్రాణం బాగొట్టుకున్నారు చెప్పండి? ఈ ప్రవక్త ప్రాణం బాగొట్టుకోవడానికి కారణం ఎవరు? నీ అవిధేయత. దేవుడు నీకు ముందే చెప్పాడా? బోళ్ళ మంది ఉంటారు లోకంలో. దేవుడు నీకేం చెప్పాడు? నీ అవిధేయత. నువ్వెందుకు వెళ్ళావు? దేవుడు వద్దు అన్నాడుగా. దేవుడు అంత వివరంగా నీకు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? దేవుని మాటకు ఎందుకు లోబడలేకపోయావు? జాగ్రత్త. నువ్వు దేవుని మాటకు లోబడకపోవటం వల్లే ఈ ప్రాణాలను పోగొట్టుకున్నావు. దేవుడు పొద్దుగా మాట మార్చుకుంటాడా? తినొద్దు అన్నక్కడ మళ్ళీ దేవుడు తినమంటాడా? ఈ పొరపాటు అయిపోయింది ఒకసారి తినంటాడా? అంటాడు దేవుడు. దేవుని మాట శాశ్వతం, దేవుని మాట స్థిరములు. ఆయన మనలాగా పొద్దుబద్దాకులు మాట మార్చి అవును కాదు అవును కాదనేవాడు కాదు. ఆయన అవును అంటే అవును, కాదంటే ఆయన ఆ ఊర్లో వద్దు అంటే ఇంక వద్దే. అంతేగాని పౌలు గారు చెప్పారంటే వద్దన్నా కూడా అవునేమో ఉత్తత్త మాటలో. దేవుడు వద్దు ఆ ఊర్లో నువ్వు తినొద్దు అంతే, వద్దంటే ఇంక వద్దే. ఆయన చెప్పాడు అనేటప్పుడు నువ్వేమైపోయావు? దేవుడు చెప్పాడేమో, దేవుడు మళ్ళీ మనసు మార్చుకున్నాడేమో, దేవుడు మాటకు నువ్వు అవిధేయుడు అయిపోయావు, ప్రాణాలు పోగొట్టుకున్నావు. కాబట్టి వీళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులే. మన జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు కష్టాలకు నష్టాలకు పతనానికి నాశనానికి మోసపోవటానికి కిడు పొందటానికి కారణం ఎంతమంది నీ చుట్టూ సమాజం ఉన్న వాళ్ళు ఎవరూ కాదు, ముందు నువ్వే.
ఎక్కడి నుంచి నీ పతనం ప్రారంభమవుతుందంటే నీ ఇంటిలో నుండే, నీలో నుండే పతనం ప్రారంభమవుతుంది. బయట నుంచి కానే కాదు. బయట నుంచి వచ్చే వాటిని ఎదుర్కోవటం చాలా తేలిక, కానీ నీలో నుండి, నీ ఇంటిలో నుంచి వచ్చి ఎదుర్కోవటమే చాలా కష్టం. వాటిని కనిపెట్టుకుని ఉండటమే గొప్ప భాగ్యం. అందుకే దేవుడు ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? దాన్ని గ్రహించగలగటం, ఆ సంసోను గ్రహించగలిగితే, ఈ గొల్యాతు గర్వంగా మాట్లాడకుండా ఉంటే, దావీదు తనంతట తనగా పాపం జోలికి పోకపోతే, మోషే కోపంలో అలా నోరు జారకుండా ఉంటే, యెరోబాము గర్వంగా అధికారం చూపించకపోతే, ప్రవక్త విధేయత కలిగి ఉంటే, వీళ్ళెవరు ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాళ్ళు కాదు. దేవుడు వాళ్ళ పట్ల చాలా గొప్ప ప్రణాళికతో భూమి మీదకి తీసుకొచ్చాడు. కానీ వాళ్ళ ప్రణాళిక నెరవేరకుండానే వాళ్ళు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారు. ఈరోజు ఈ మాటలంటే నీ విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడు. భూమి మీద నిన్ను ఎంత గనురాలుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు నీ జీవితం నుంచి వచ్చే ఏమైతే ఉన్నాయో లోపములు, బలహీనతలు, ఏమైతే మెత్తక స్వభావం ఉందో, మెత్తని స్వభావం ఉందో, వంగిపోయే స్వభావం ఉందో, వాటి వల్ల నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే, దేవుడు నీ కోసం ఏర్పరిచిన సింహాసనం కిరీటంలో దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కోల్పోయి ఒకరోజు నువ్వు ఏడుస్తావు. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయంలో ఏమన్నారు? ఒకని మూర్ఖ ప్రవర్తన వాడిని తారుమారు చేసిన తర్వాత వాడు దేవుడి మీద పడి ఏడ్చాడట. యెహోవా నాకెందుకు? అట్లా నువ్వు కూడా ఇతరుల మీద పడి ఏడుస్తావు. అయ్యో దేవుడు ఏంటంటే చేశాడు? దేవుడు ఎప్పటికీ ఏ మనిషికి అన్యాయం చేయడు. ఆయన అన్యాయం చేయటం అసంభవమో. దేవుడు ఎప్పటికీ అన్యాయము చేయడు. నీ మూర్ఖపు ప్రవర్తన, నీ అవిధేయతపు ప్రవర్తన, నీ అహంకారపు అధికారపు ప్రవర్తన, నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల నీ జీవితం నాశనం తెచ్చుకుంటావు. కాబట్టి దేవుడి వాక్యాన్ని గురించి ఒకవేళ మనం ఎప్పటికైనా మించిపోయింది, ఒకవేళ దేవుని వాక్యాన్ని గురించి నేను నువ్వు జాగ్రత్తగా ఉంచుకో. ఎప్పుడు కూడా ప్రమాదం, బయట నుంచి వచ్చే ప్రమాదం ఏమీ చేయలేదు. ఏం చేయలేదు? బయట నుంచి ఎన్ని ఉప్పెనలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, బయట నుంచి వచ్చే ప్రమాదం నిన్ను ఏమీ తాకలేదు. నీలో నుండి వచ్చేది మాత్రమే నిన్ను నాశనం చేస్తుంది. బయట నుంచి వచ్చే వస్తువు నువ్వు ఏమీ చేయలేవు, కానీ దానికి పడిన తుప్పు మాత్రం దాన్ని పాడు చేస్తుంది. నీలో నుండి, నీ ఇంటిలో నుండి, నీ హృదయం నుంచి వచ్చేది మాత్రమే నిన్ను నాశనం చేస్తుంది. కానీ బయట నుంచి వచ్చే కష్టాలు, శోధనలు, అపాయాల, ప్రమాదాలు నిన్ను తాకినా పెద్దగా నీకు ఏ మాత్రం ప్రభావం ఏమీ ఉండదు. మనం జ్ఞానవంతులుగా ఆ సంస్థల జీవితాలు, వీళ్ళందరి జీవితాలు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఈరోజు వారు మనకు ముందుగా సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని బట్టి మన జీవితం, మన భవిష్యత్తులో మనం కట్టుకునే వారంగా, కాపాడుకునే వారంగా ముందుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభు దేవా, ఉదయకాల సమయంలో మరోమారు మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, బలమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. సంసూరు మహా గొప్ప బలవంతుడు, అత్యధికంగా మా ప్రభు శక్తి కలిగిన వాడు, అదే దైవిక బలం. అంతటి గొప్ప భాగ్యాన్ని దావీదు, సంసోను, మోషే, గొల్యాతు, వీళ్ళందరూ గొప్ప గొప్ప యోధులు, వీరులు నాయన. వారి జీవితాలు స్వయాన వారి చేతుల, వారు నోటి మాటలతోనూ, కోపములతోనూ వారు మా ప్రభు జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మాలో ఎంతమంది అయితే ప్రభు ఈరోజు మీ మాటలు వింటున్నారో వారి యొక్క ప్రవర్తన విషయంలో మా ప్రభు తారుమారైపోయి మూర్ఖంగా మీ వాక్యమునకు లోబడక తిరుగుబాటు చేసే స్వభావంతో నోరు ప్రభు జారిపోయి సంసోను వలె, మోషే వలె ప్రభు జీవితాన్ని పాడు చేసుకునే వారిగా ఉంటారని క్షమించండి ఆయన. అజ్ఞానంగాను, అవివేకంగాను, అవిధేయులుగాను ఎవరైనా మా ప్రభు అలాంటి దారిలో ఉంటే జ్ఞానం కలిగి ప్రభు జీవితాలను, కుటుంబాన్ని, భవిష్యత్తును చక్కబరుచుకునే వారిగా ఉంచండి మా ప్రభు. సంసోనంత మహాగొప్ప బలవంతుడికే నోరు జారితే మరలా తిరిగి తీసుకోలేకపోయిన ప్రాణాన్ని. రోజు మా జీవితాల్లో మా ప్రభు అట్టి పరిస్థితులు ఉండే వారంగా కాక ఆయన, మా భవిష్యత్తును ప్రభు చేజోతులు మేము పాడు చేసుకునే వారంగా కా మా ప్రభు దేవా. నీవు మా కొరకు ఏ చక్కటి ప్రణాళికలు కలిగి ఉన్నావో, మా భవిష్యత్తులో రానున్న రోజుల్లో, దినాలలో మేము ఎలా వాడబడాలి, మా కుటుంబాలు, మా జీవితంలో దీవించబడాలని మీ ఏర్పాటు ఏదైతే ఉందో ఆ ఏర్పాటులోంచి కొంచెము కూడా తొలగిపోకుండానట్లుగా ఆయన మీ చిత్తమంతా నెరవేర్చి మీ నామమును సంతోషపరిచే బిడ్డలుగా, బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాలని మీ చేత పిలిపించబడే గొప్ప భాగ్యాన్ని ఈ సమయంలో ప్రార్థనలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి దయచేయమని, మా దేశాన్ని, మా ప్రాంత ప్రజలందరినీ కూడా రీతిగా నీకులో జ్ఞాపకం చేస్తుంది మీ పరలోక రాజ్య వారసులుగా, పౌరులుగా ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.